హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నరేష్ కెరీర్ గైడ్ యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్. గొప్ప శుభవార్త మీకు ఇప్పుడే తెలుసు. టీఎస్పీఎస్ నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించిన ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అయినట్టు మనం భావించవచ్చు. కాబట్టి మీకు తెలుసు, గౌరవ సెక్రటరీ అనితా రామచంద్రన్ మేడం గారు టీఎస్పీఎస్సి నోటిఫికేషన్ సంబంధించింది విడుదల చేయడం జరిగింది. ప్రెస్ నోట్ ఇదో మనం గమనించినప్పుడు ప్రెస్ నోట్ గమనించినట్టయితే గ్రూప్ 1లో మొట్టమొదటిసారిగా మీకు తెలుసు 503 పోస్టులతో భారీ స్థాయిలో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు గౌరవ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగి నోటిఫికేషన్ పైన డిస్కషన్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మీకు తెలుసు, మొత్తం కూడా ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రాసెస్లో మొట్టమొదటి అంకం దరఖాస్తుల స్వీకరణ. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ మే 2వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు, అంటే సుమారుగా 30 రోజులు ఇవ్వడం జరిగింది. మే 2వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు. ఇందులో ఇది కూడా ముఖ్యంగా ఆన్లైన్ అప్లికేషన్, అంటే ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో మనం ఒక్కసారి ప్రెస్ నోట్ను కనుక గమనించినట్టయితే మనకు 18 రకాల పోస్టులకు సంబంధించిన సమాచారం మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో మళ్ళొకసారి మనము దీన్ని మరొకసారి విపులంగా పరిశీలించినప్పుడు డిప్యూటీ కలెక్టర్స్ 42, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 91, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 48, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 4, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ 5, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ 5, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెన్ 2, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 8, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 26, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 41, అసిస్టెంట్ డైరెక్టర్ ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ సంబంధించిన 3, డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించిన 5, అలాగే డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినవి 2, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 2, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఓస్ మెడికల్ సర్వీసెస్ అండ్ లే సెక్రటరీకి సంబంధించినవి 20, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్స్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ లెక్చరింగ్ ట్రైనింగ్ కాలేజెస్ దీనికి సంబంధించిన 38, అంటే ఏటీఓలకు సంబంధించినవి, ఏఏఓ అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ సంబంధించిన 40, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంపీడీఓలు 121. మొత్తంగా 18 డిపార్ట్మెంట్లకు సంబంధించిన 503 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మీకు తెలుసు, మనకు ఇంతకుముందు దానికి మనం గమనించినప్పుడు మనకు ముఖ్యంగా ఇంతకుముందు 2 మార్పులు జరిగాయి. ఇంటర్వ్యూలు రద్దు చేయడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ మాత్రమే ఉంటాయి, ఇంటర్వ్యూలు ఉండవు. ప్రిలిమ్స్లో మెయిన్స్లో మెరిట్ ఆధారంగానే భర్తీ చేస్తారు. సెకండ్, అన్ని వయసుల వారికి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే యూనిఫామ్ పోస్టులకు కూడా ప్రత్యేకంగా 3 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ గమనించినప్పుడు ఇందులో ఇచ్చిన ఏజ్ కట్ ఆఫ్ మనం చూసుకున్నప్పుడు నోటిఫికేషన్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతరులకు సంబంధించినవి జనరల్ కాకుండా ఇతర అభ్యర్థులకు, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అదనంగా 5 సంవత్సరాలు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీని పాయింట్ ఆఫ్ లో కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్ హైలైట్స్ మనం చూసినప్పుడు టీఎస్పీఎస్సీ మనకు తెలుసు 2014లో మనకు ఇష్యూ గ్రూప్ 1 నోటిఫికేషన్ విత్ 95% రిజర్వేషన్ ఫర్ లోకల్ బాడీస్ ఇన్ వ్యూ ఆఫ్ న్యూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ఇవ్వడం జరిగింది. అంటే మొట్టమొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ నుంచి వస్తుంది. దీనికి ముందే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారం 95% స్థానికత, అంటే జిల్లా, జోన్, మల్టీ జోన్ స్థాయి పోస్టులకు సంబంధించి 95% స్థానికత ఇవ్వడం జరిగింది. ఆ లొకాలిటీకి సంబంధించిన వాళ్ళకు 95 స్థానికతను వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం, సెకండ్ పాయింట్, ఫస్ట్ టైం లార్జ్ నెంబర్ ఆఫ్ గ్రూప్ 1 వేకెన్సీస్ 503 పోస్టులకు సంబంధించిన నోటిఫైడ్ చేసిన ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ యాక్సెప్టెడ్ ఫ్రమ్ 2 మే టు 31 మే, అంటే దాదాపు 30 రోజులు తీసుకోవడం జరుగుతుంది. ద స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ 2 టైప్, ప్రిలిమినరీ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, ఫాలోడ్ బై రిటన్ టెస్ట్ మెయిన్స్,
అంటే కన్వర్షనల్ టైప్, అంటే డిస్క్రిప్టివ్ టైప్. అంటే మనకి ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2 టైప్. ఫస్ట్ టైప్ ఏంటంటే ప్రిలిమ్స్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. సెకండ్ దీని నుంచి తీసిన తర్వాత మెయిన్స్ కన్వర్షన్ అంటే డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. ద ఇంటర్వ్యూస్ ఫర్ గ్రూప్ 1 సర్వీసెస్ ఆర్ డిస్పెన్స్డ్ విత్, అంటే ఇంటర్వ్యూలు రద్దు చేయడం జరిగింది. ప్రిలిమినరీ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ఇస్ లైక్లీ టు బి హెల్డ్ ఇన్ జూలై ఆర్ ఆగస్ట్ 2022 ఇన్ ఆల్ 33 డిస్ట్రిక్ట్స్. అంటే ప్రిలిమినరీ టెస్ట్ సంబంధించింది ఆబ్జెక్టివ్లో ఉంటుందని మనం చెప్పాం. ఇది జూలై ఆర్ ఆగస్టులో జరిగే అవకాశం ఉంది. మొత్తం 33 జిల్లాలలో ఈ సెంటర్స్లో ఈ ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే రిటర్న్ ఎగ్జామ్ మెయిన్స్ కన్వెన్షనల్ టైప్ ఇస్ లైక్లీ టు బి హెల్డ్ ఇన్ నవంబర్ ఆర్ డిసెంబర్. అంటే ప్రిలిమ్స్ తర్వాత ఏదైతే మళ్ళీ మెయిన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ నవంబర్ కానీ డిసెంబర్లో ఈ సంవత్సరంలోనే జరిగే అవకాశం ఉంది. బిఫోర్ అప్లైయింగ్ ఫర్ గ్రూప్ 1 నోటిఫికేషన్ క్యాండిడేట్స్ మస్ట్ రిజిస్టర్ ఇన్ టీఎస్పీఎస్సీ ఓటీఆర్ ఆర్ అప్డేట్ దర్ ఓటీఆర్ ఇన్ అకార్డెన్స్ విత్ ద న్యూ ప్రెజెన్షియల్. మనకి ఏదైతే టీఎస్పీఎస్సీ ఓటీఆర్ 1 టైం రిజిస్ట్రేషన్ మనం చేసుకుంటున్నామో ఆ చేసుకున్న సందర్భంలో కొత్త వాళ్ళైతే న్యూ రిజిస్ట్రేషన్, పాత వాళ్ళైతే అప్డేట్ ఆర్ ఎడిట్ చేయాలి. కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం మీకు చెప్పాం ఇప్పటికే. అంతకుముందు మనం ఏదైతే 6th to 10th ఉండేది, ఇప్పుడు 1st క్లాస్ నుంచి 7వ తరగతి వరకు ఎక్కువ సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడ స్థానికత చూడడం జరుగుతుంది. కాబట్టి దీని పాయింట్ ఆఫ్ లో మనం ఎడిట్ చేసుకోవాలి. అలాగే ఈ మధ్యలో మనం అదనంగా ఏదైనా క్వాలిఫికేషన్స్ మనం అక్వైర్ చేసినట్టయితే వాటిని కూడా పొందుపరచాల. ప్రత్యేకంగా మనం ఏదైనా సబ్జెక్టు చదువుకుంటే దానికి ప్రత్యేకంగా పరిగణించడం జరుగుతుంది. అలాగే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే అప్లై చేసుకున్నందుకు అర్హులు. దీంట్లో మనం ముఖ్యంగా ఇంకొకటి కూడా గమనించాలి, ఓబీసీ అభ్యర్థులు క్రిమినల్ పాయింట్ ఆఫ్ లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళు కూడా 10% రిజర్వేషన్ క్లెయిమ్ అర్హులు. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ అక్వైర్డ్ ద ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్. ఎగ్జామినేషన్ ఏదైతే నోటిఫికేషన్ డేట్ వచ్చిందో డేట్ వరకే దీనికి ఏదైతే అర్హతగా భావిస్తామో డిగ్రీ అనేది అది అక్వైర్ పొంది ఉండాలి. అంటే నోటిఫికేషన్ టైం వరకు డిగ్రీ పొంది ఉండాలి. ఈడబ్ల్యూఎస్ అండ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ ఇంప్లిమెంటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం గ్రూప్ 1 సర్వీసెస్. ఇప్పుడే చెప్పాం ఈడబ్ల్యూఎస్ 10% అండ్ స్పోర్ట్స్ కి సంబంధించింది ప్రత్యేకంగా కొంత రిజర్వేషన్ ఉంటుంది. దాన్ని కూడా ఫస్ట్ టైం మనం గ్రూప్ 1 లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. పికప్ ఫ్రమ్ ఫిలిమ్స్ టు మెయిన్స్ విల్ బి 50 times to the total available vacancies in the each multi-zone duly the rule of reservation for community, gender, EWS, PH and sports. అంటే మీకు తెలుసు ఇంతకుముందు గత నోటిఫికేషన్ లో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ తీసేటప్పుడు 1:50 ఓపెన్ గా తీసేవారు, అందరి నుండి తీసేవారు, అంటే స్టేట్ వైడ్ గా తీసేవారు. కానీ మన ఇప్పుడు తెలంగాణ నుంచి మొట్టమొదటిసారి వచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ లో మల్టీ జోన్ వారిగా ప్రిలిమ్స్ నుంచి 1:50 తీయడం జరుగుతుంది. ఇది మనకు ఆ మల్టీ జోన్ వాళ్ళకు చాలా అడ్వాంటేజ్ గా ఉండే అవకాశం ఉంది. ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఉర్దూ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ అడిషన్ టు ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్. ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ గ్రూప్ 1 లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మరియు తెలుగులో జరిగేది. ఈసారి అదనంగా ఫస్ట్ టైం ఉర్దూలు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఉర్దూ మీడియంలో కూడా ప్రిలిమ్స్ రాయవచ్చు. ఆల్సో ఫర్ ద ఫస్ట్ టైం క్వశ్చన్ పేపర్ ఇన్ మెయిన్స్ విల్ బి ఆల్సో పబ్లిష్డ్ ఇన్ ఉర్దూ లాంగ్వేజ్ అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. మెయిన్స్ కన్వెన్షనల్ టైప్ కూడా ఎగ్జామ్ ఇంతకుముందు ఇంగ్లీష్ ఆర్ తెలుగు అంటే 2 లాంగ్వేజ్ లో జరిగేది. ఇప్పుడు దానికి అదనంగా ఉర్దూ మీడియంలో కూడా మెయిన్స్ కి సంబంధించిన పేపర్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఇప్పుడు అవకాశం కల్పించడం జరిగింది. అలాగే కమిషన్ ఈజ్ కంటెంప్లేటింగ్ టు ప్రొవైడ్ ఈ క్వశ్చన్ పేపర్ ఫర్ ద మెయిన్ ఎగ్జామినేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింటెడ్ క్వశ్చన్ పేపర్. ఇంతకుముందు ఎప్పుడైనా మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ప్రింటెడ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చేవారు. ఇది ప్రింటింగ్ ప్రెస్ నుంచి పోలీస్ స్టేషన్కి రావడం, పోలీస్ స్టేషన్ నుంచి సెంటర్కి వచ్చే లోపల గ్యాప్ రావడం, దూరాభారం, సమయం, అలాగే లీకేజ్ ఆరోపణలు, ఇలాంటి వాటిని అరికట్టేందుకు మొట్టమొదటిసారిగా మన టీఎస్పీఎస్సీ ఈ ఎలక్ట్రానిక్ పేపర్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు ఇంకొకటి కమిషన్ ఇస్ ఆల్సో ఇంటెండింగ్ ఇంట్రొడ్యూస్ డిజిటల్ ఎవల్యూషన్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ టు ఎక్స్పెడిట్ ద సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ మరింత పారదర్శకంగా ఉండేందుకు డిజిటల్ ఎవల్యూషన్ అనే దాన్ని మొట్టమొదటిసారిగా మన గ్రూప్ 1 లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఫర్దర్ డీటెయిల్స్ రిలేటెడ్ టు స్కీమ్, సిలబస్, వేకెన్సీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ రిలాక్సేషన్, క్యాండిడేట్స్
మే విజిట్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్. నోటిఫికేషన్లు ఈరోజు నైటు మన టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరింత సమాచారం కోసం అన్ని రకాలుగా అంటే మనకు నోటిఫికేషన్ వచ్చింది, దాంట్లో పోస్టులకు సంబంధించిన వివిధ రకాల క్వాలిఫికేషన్లు ఉంటాయి, ఏజ్ లిమిట్స్ ఉంటుంది, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి, అవన్నింటినీ అలాగే రిజర్వేషన్కి సంబంధించినవి ఆ ప్రాసెస్ సంబంధించిన అన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నింటినీ కూడా మనం టీఎస్పీఎస్సీ వెబ్సైట్ పొందవచ్చు. కాబట్టి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఏంటంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మొట్టమొదటి గ్రూప్ 1 తెలంగాణలో 503 పోస్టులతో భారీ స్థాయిలో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించిన ప్రెస్ నోట్ను ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం అనితా రామచంద్రన్ మేడం గారు రిలీజ్ చేయడం జరిగింది. అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాబట్టి మీ అందరికి కూడా శుభాకాంక్షలు. అందరూ కూడా ఇమ్మీడియట్గా దీని పాయింట్ మనం ప్రిపరేషన్ మరింత సమర్థవంతంగా టైం మేనేజ్మెంట్ టైం ప్లాన్ తోటి ప్రిపరేషన్ కొనసాగించాలని కోరుకుంటున్నాం. కానీ ఖచ్చితంగా ముందైతే ఓటీఆర్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓటీఆర్లో ఏవైతే అడుగుతున్నారో అవన్నీ కూడా ప్రిస్క్రైబ్డ్ అంశాలన్నీ కూడా మనం ఫుల్ఫిల్గా పర్ఫెక్ట్గా నింపే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మళ్ళీ ఒకసారి మీ అందరూ కోరుకునేది ఏంటంటే మీకు తెలుసు ఒక కొన్ని అంశాలు లాస్ట్గా చెప్తున్నాను. యూనిఫామ్ పోస్టులకు మీకు అర్హత ఉంటే దాన్ని ఒకసారి గమనించండి. సెకండ్, ఓబీసీ రిజర్వేషన్లు క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ ఒకసారి గమనించుకోండి. అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించింది క్లెయిమ్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ కోటా వాళ్ళు కూడా అదనపు అర్హతలు వాళ్ళకు బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే స్పెషలైజ్ సబ్జెక్ట్ ఏదైతే మీరు డిగ్రీలో ఆర్ పీజీలో చేసింది మీకు ఇందులో ఉపయోగపడతాయి. ఇప్పుడు ఎట్లాంటి ఇప్పుడు మనకు తెలుసు మనకున్న సమాచారం మేరకు ఇప్పుడు కొన్ని ఈ సబ్జెక్టులకు ప్రత్యేకంగా కొన్నింటిలో అడుగుతున్నారు. కాబట్టి వాటికి సంబంధించి మనం క్లెయిమ్ చేయాలనుకున్నప్పుడు అది మనకు అదనపు అర్హత అవుతుంది. కాబట్టి దాని పాయింట్ మనందరం కూడా ఓటీఆర్ ఫస్ట్ అందరం కొత్త వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి, న్యూగా పాత వాళ్ళైతే అప్డేట్ చేసుకోవాలి. అందరికి కూడా విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. Searching for greatness in a sea of the dying and shameless, a sea of the aimless. I don't wanna be one of the nameless.